నమస్తే సార్. నమస్తే మా గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు ఎన్నికలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పి కూడా అందరికి ఇంట్రెస్ట్ ఉంది. అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి ఎవరు మాట్లాడొద్దని ఒక నిబంధన కూడా ఉంది. ఇదే అదునుగా భావించింది వైసీపీ. ఒక తప్పుడు న్యూస్ని అయితే ట్విట్టర్ వేదికగా సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అయితే గతంలో కొన్ని నేషనల్ మీడియాలు మాకే అనుకూలంగా రిపోర్ట్స్ ఇచ్చాయి, తప్పుడు వార్తలు రాస్తున్న టీడీపీపై ఉమ్మేశాయని చెప్పి కూడా ఒక ఫేక్ న్యూస్ని అయితే క్రియేట్ చేసి వదిలింది సార్. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఓడిపోయే అభ్యర్థి నేను గెలుస్తున్నానని బాజా కొట్టుకుంటా బజార్ అంతా తిరిగితే ఆ వ్యక్తి గెలుస్తాడమ్మా. అతను ఓడిపోతాడని అతనికి తెలుసు. కేవలం ఆ యుద్ధ రంగానికి వెళ్ళే లోపల జరిగే ప్రచారంలో నేను గెలుస్తున్నానని చెప్పి వెళ్ళి యుద్ధ రంగంలో ఫ్లాట్గా పడిపోతాడు. ఎందుకంటే తన దగ్గర సరైన బలము లేదు, ఆయుధాలు లేవు, అంతకు మించిన బలవలు అట్టున్నాయని అతనికి తెలుసు. కాబట్టి ఇక్కడ నుంచి ఆ యుద్ధ రంగంకి వెళ్ళే వరకు మాత్రమే ఇతను బాజా మోగిస్తాడు. ఆ బాజా మోగించినందువల్ల గెలిచినట్టుగా ఎవడన్నా భావిస్తాడా? యుద్ధ రంగంలోకి వెళ్ళాలి, అతని దగ్గర నుండి ఆయుధం బయటికి తీయాలి, అక్కడ పోరాడాలి, గెలవాలి. కాబట్టి ఇది ఎవరైనా ఓడిపోయే వ్యక్తులు చేసే హడావిడి ఇట్లాగే ఉంటుంది. డబ్బా మోతలు అంటారు వీటిని. ఇది కూడా కేవలం అంతవరకే. తర్వాత ఓటర్లు తమ అభిప్రాయాన్ని ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో నిక్షిప్తం చేశారు. వాటిని చాలా భద్రంగా తీసుకొచ్చి అన్ని స్ట్రాంగ్ రూముల్లోనూ భద్రపరిచారు. జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు సమయంలో వాటిని బయటికి తీస్తారు. బయటికి తీసి ఆ బటన్స్ నొక్కగానే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చేసినాయో అది డిస్ప్లే చేసేస్తుంది, చూపిస్తుంది. కాబట్టి ఈ లోపల ఇలాంటి ప్రచారం అసలు ఏ పార్టీ కూడా నిజంగా గెలిచే పార్టీ చేసుకోదు. ఓడిపోతున్న పార్టీ తమ క్యాడర్లో ఇంకా కొంచెం సేపు అయినా, ఇంకొక గంట సేపు, ఇంకొక 4 రోజులు ఒక దీన్ని మనోధైర్యం నింపడం కోసం ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఎక్కువ సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా కూటమి గెలుస్తుందని వచ్చింది. అది వాస్తవ పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి. అలా కాకుండా కొన్ని సంస్థల పేర్లు వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ ప్యాడ్ను కూడా వాడుకుని మేము ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని చెప్పేసి మీడియాలో ప్రచారం చేసిన సంగతి అందరూ చూశారు, ప్రజలంతా చూశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తీసుకెళ్ళింది బ్యూరో, ఇంటెలిజెన్స్ బ్యూరో మా లెటర్ ప్యాడ్ ఉపయోగించుకున్నారని. అప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఒక ప్రకటన చేసింది, ఇలాంటివి కనుక చేస్తే మీ మీద చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అని. కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది, ఇలా కనుక కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేసి ప్రచారం కనుక చేసుకుని వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం చేస్తే మేము చర్య తీసుకుంటామని. రిపబ్లిక్ లాంటి టీవీ అసలు సర్వేనే చేయలే. ఆ సర్వే చేయలేదని తెలుసుకుని రిపబ్లిక్ టీవీ లెటర్ ప్యాడ్ కూడా ఉపయోగించి చేశారు. అనేక జాతీయ పత్రికల లెటర్ ప్యాడ్లు ఏవైతే అసలు సర్వే జోలికి వెళ్ళలేదో వాటిని అన్నింటినీ వీళ్ళు గమనించి ఒక 4-5 నేషనల్ న్యూస్ పేపర్ల లెటర్ ప్యాడ్ల మీద కూడా వీళ్ళు అలాంటి ప్రచారం చేశారు. అవి ఆయా పత్రికలు కూడా నోటీసులు ఇచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి మీరు ఇలాంటి తప్పుడు ప్రచారం మా పేరు వాడుకోవద్దు, వాడుకుంటే మీ మీద చర్య తీసుకుంటామని. తర్వాత ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. 5 ఏళ్ల పాలనని స్వయంగా వాళ్ళు రుచి చూశారు. ఎన్ని వైఫల్యాలు అయినాయో, ఎన్ని రకాలైనటువంటి వాగ్దానాలని ఉల్లంఘించారో, ఏ విధంగా ప్రజల మీద ఒక కక్షపూరితమైన వైఖరితో పరిపాలన సాగిందో, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. తర్వాత ఉపాధి మెరుగు అనేది జరగలేదు, మౌలిక సదుపాయాలు మెరుగుపడలేదు, రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయింది. ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా హాస్పిటల్స్ని ఇబ్బంది పెట్టి, ఇంటర్నేమో హాస్పిటల్స్ మేము మీ సేవలు నిలిపేస్తున్నాం అని అనేక సార్లు. అట్లాగే ఆసుపత్రులకి సప్లై చేసే మందులను పరికరాలు సప్లై చేసే సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టడం. తర్వాత అన్నిటికీ మించి ఈ మధ్యకాలంలో ల్యాండ్ టైటిలింగ్ అనే ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చి అది కేంద్ర ప్రభుత్వమును తర్వాత నీతి ఆయోగ్ చేయమందని చెప్పి అబద్ధాల ప్రచారం చేయటం. దాన్ని కూడా ఎవరు తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఫోటోలేయటం. అది ఎక్కడో కాకుండా పులివెందల్లోనే వైఎస్ఆర్సీపీ నాయకుడే భాస్కర్ రెడ్డి గారిని వ్యక్తి వాళ్ళ బంధువే భారతి గారిని స్వయంగా అడిగాడు, ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు, మీకేం సంబంధం, ఇది మాకు పూర్వీకుల నుంచి వస్తున్నా. దాని మీద విపరీతమైన చర్చ జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ దుష్ట చర్యలు ఎలా ఉన్నాయి, ప్రజలనే కాదు ఒక ప్రతిపక్ష నాయకుడిని కూడా చట్ట వ్యతిరేకంగా నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టారు. ఆయన్ని ఎన్ని రకాల వేధించాలో అన్ని రకాలు వేధించారు, మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా అక్కడ. ఇవన్నీ కూడా చర్చ అయింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి డెవలప్మెంట్ గత 2014 నుంచి 19 వరకు ఎలా చూపించాడు, 19 నుంచి 24 వరకు ఎలాంటి దుష్ట పరిపాలన జరుగుతుంది అనేది విపరీతమైన చర్చ జరిగింది.
ఆ రోజుల్లో అమలైన పథకాలు ఎలా ఉండే, ఆ తర్వాత ఆయన రాజధాని కోసం స్వయంగా నిర్మించాడు. అదే రాజధానిలో ఈయన పరిపాలన సాగిస్తూ 3 రాజధానులు అన్నాడే కానీ ఎక్కడన్నా ఒక్క ఇటుకు కూడా పెట్టలేదు. మద్యపాన నిషేధానికి సంబంధించి నా ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోవటం నేను చూడలేనని విమర్శించిన వ్యక్తి. ఆయన టైంలో కనీసం బ్రాండెడ్ మద్యం అన్న తక్కువ రేట్లకు సప్లై చేశారు. ఈయన టైంలోకి వచ్చేటప్పటికి వీళ్ళ పార్టీ నాయకులకు చెందిన డిస్టిలరీస్లోంచి నాసి రకం మద్యాన్ని, వాళ్ళ హెల్త్ ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యాన్ని ఇంకా అధిక రేట్లకు అమ్మి ప్రజల డబ్బుని ఆరోగ్యాన్ని కూడా దోచుకున్నాడు. ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో తీవ్రమైన ఆవేదన కలిగించినాయి. తర్వాత వాళ్ళ పిల్లల మీద దౌర్జన్యాలు చేయించడం పోలీసులతో. ఆయన డాక్టర్ సుధాకర్ గారు కేవలం మాస్కులు కూడా ఇవ్వలేదు, కరోనా వచ్చి గడపలో నుంచుందంటే ఆయన్ని చంపేరాక నిద్రపోలేదు. ఈ విధంగా ఏ వర్గం ప్రజలను కూడా వదలలేదన్నమాట. తర్వాత ఫస్ట్ రోజే ఆయన ఏం చేశాడమ్మా, ప్రజా వేదిక కూల్చేశాడు. అలాగే అన్న క్యాంటీన్లు మూసేశాడు. ఈ రకంగా అన్ని రకాల ప్రజలు కూడా చాలా అష్టకష్టాలు పడ్డారు ఈ 5 ఏళ్ల నుంచి. అయితే మీరన్నట్టు ఇలా రాష్ట్రం మొత్తాన్ని అంధకారంలో వేయటమే కాకుండా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక కూడా ఎగ్జిట్ పోల్స్ని ప్రభావితం చేసే విధంగా ఇప్పుడు వీళ్ళ చర్యలు అంటే టైమ్స్ నవ్వు ఈజీటీ సంయుక్తంగా అంటే చంద్రబాబుకి సపోర్ట్ చేసేవే ఈ 2 కూడా, ఇవి కూడా మాకే అధికారం వస్తున్నాయని చెప్పాయని చెప్పి ట్విట్టర్లో వేసుకున్న పరిస్థితి. అయితే దీనిపై టైమ్స్ నవ్వు మరి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నందుకు ఉమ్మేసిందని చెప్పి అయితే వార్తలు వస్తాయి. మరి దాన్ని కప్పిపెట్టి టీడీపీని అంటే కించపరిచేలాగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదేనమ్మా, ఇప్పుడు ఓడిపోయే వ్యక్తికి ఇక దొరికిన టైం ఇదే. ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి తర్వాత మాట. అసలు ఎగ్జిట్ పోల్స్ని ప్రభావితం చేసే అంశం ఎక్కడుంది? ఇక్కడ ఆల్రెడీ ఓట్లు వేసేసారు. రెండోది, ఏ సంస్థలు ఎవరిని బలపరిచినా కూడా అసలు బలపరచాల్సిన ప్రజలు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో ఒక బాక్సులో వేసేసారు. అందుకని తెలుగుదేశం వాళ్ళు కూడా ఇవాళ వీటి ఫలితాల గురించి వాళ్ళు ఏం ప్రస్తావించట్లా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు మేము గెలుస్తామని. ఎవరైతే ఓడిపోతాం అనుకుంటాడో వాడు ఎక్కువ అడావుడి చేస్తాడు. కేవలం ఇప్పుడు అదే సిద్ధాంతం మీద వీళ్ళు ఈ 4 రోజుల పాటు అయినా రేపు ఏజెంట్లుగా వచ్చి కూర్చోవాలంటే కార్యకర్తలు. ఇప్పుడు మొన్న దౌర్జన్యాలు చేసినప్పుడు కూడా ఇవాళ సిట్ ఏం చెప్పింది? అధికార పక్షం పూర్తిగా అధికార దుర్వినియోగం చేసింది. 1300 మంది ఈ దాడుల్లో పాల్గొంటే 150 మందిని అరెస్ట్ చేసింది. ఇవన్నీ కూడా అందులో లోపాలన్నింటినీ కూడా ఎత్తి చూపింది కదా. ఈ దాడులు మామూలుగా జరగలేదు, హత్య చేయటానికి జరిగిన ప్రయత్నాలేను, ఇవేవో గాలిగా జరగలేదు, ఒక పథకం ప్రకారం జరిగింది అని చెప్పింది కదా. సిట్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం వేసిన సిట్టు, 12 మంది ఉన్నతాధికారులతో వేసిన సిట్టు రాష్ట్ర పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాసినట్టు వ్యవహరించింది. అన్ని సంఘటనలు ఎక్కడెక్కడ జరిగినాయి అన్ని జిల్లాలకు వెళ్ళింది. అన్ని జిల్లాల్లో కూడా చూసిన తర్వాత చెప్పింది. కాబట్టి ఎవరైనా ఓడిపోయేవాడు ఆ దుగ్ధతో నేను గెలుస్తానని జబ్బలు తరుచుకోవచ్చు, కానీ కుస్తీ పోటీ మొదలుపెట్టిన తర్వాత ఒక్క దెబ్బకే పడిపోతాడు. కుస్తీ ప్రారంభం కాకముందు ప్రత్యర్థి బరిలో లేడు కదా. అక్కడ లేనప్పుడు ఈ అడావుడు ఎందుకు? ఆల్రెడీ అన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. 4వ తారీఖున ఎవరి బలాలు ఏంటనేది బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రజల్లో అడావిడి చేయటం అనేది, అందులోనూ ఇలాంటి సంస్థలను ఉపయోగించడం. ఇప్పుడు టైమ్స్ నవ్వు అది ఒక నిష్పాక్షితమైన సంస్థ. అది తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయదు, వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయదు. ఏదైతే వాస్తవ క్షేత్రస్థాయిలో ఎవరికి బలం ఉందో అదే చెబుతుంది. అందుకే అన్ని ఎక్కువ నివేదికలన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా వచ్చింది. వైఎస్ఆర్సీపీ విఫలమవుతుందని ఎవరో కాదు, ఆయన రాజగురు పీకే ప్రశాంత్ కిషోరే చెప్పాడు. అనేక సందర్భాల్లో చెప్పాడు. మళ్ళీ లేటెస్ట్గా కూడా చెప్పాడు, అతన్ని గెలిపించడం సాధ్యం ఎవరికి కాదు, అతని పరిపాలన అంత అధ్వానంగా ఉంది. ఒక వైఫల్యమైన రాష్ట్ర ప్రభుత్వంగా చెప్పుకోదలుచుకుంటే ఎప్పుడైనా సరే చరిత్రలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాల్లో నిలిచిపోద్ది. ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలతోనూ, తర్వాత ఆర్థికంగా రాష్ట్రాన్ని కుదేలు చేసే విషయంలోనూ ఒక అస్తవ్యస్త పాలనకి ఉదాహరణ అంటే వైఎస్ఆర్సీపీ అనేసి అతను అనేక సార్లు రాజగురువే చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళని వీళ్ళని కోట్ చేసుకుని చెప్పుకోవటం అనేది అది ఆత్మస్థైర్యం లేని వాళ్ళు చేసే పని అనమాట. దాని గురించి అంత చర్చించాల్సిన అవసరం ఏమి లేదమ్మా గోవర్ధన. ఇది ఎవరైనా సరే ఓడిపోయే వాళ్ళు ఎప్పుడైనా ఇట్లాగే ప్రవర్తిస్తారు. వాళ్ళకి కొంచెం మానసిక స్థితి అటు ఇటుగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా.